నేను మీ తేజు. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మీకు పులిహోర రెసిపీ చెప్తానండి ఎలా చేయాలో. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఫస్ట్ కూడా మనకు అన్నం లొద్దల కింద ఉండకుండా చూసుకోవాలి. తర్వాత గ్యాస్ మీద చింతపండు పులుపు అనేది ఇలా మరగనించుకున్నాక అన్నంలో వేసుకోవాలి. అందులో కొంచెం పచ్చిమిరకాయలు వేసుకున్నా సరే, అది ఎందుకంటే పచ్చిమిరకాయలు వేసుకుంటే కొంచెం పచ్చిమిరకాయలు అందులో పడుతుంది పులుప, ఎందుకంటే మనకు టేస్ట్ కూడా ఉంటుంది కారంగా ఉండకుండా పచ్చిమిరకాయలు. ఇప్పుడైతే తాలింపు సరుకుల్లో కొత్తిమీర, పచ్చెనగపప్పు, మినపప్పు, కరివేపాకు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేపుకోవాలి నూనెలో. ఎందుకంటే ఇవి ఎక్కువ మాడిపోనివ్వకుండా మీడియంలో వేపుకోవాలి. ఇవన్నీ ఒక్కొక్కటి వేసుకున్న తర్వాత లాస్ట్లో సాల్ట్ కూడా వేసుకోవాలి. చూపిస్తాను లైన్ పెట్టి. ఇవైతే వేగనివ్వాలి ఫ్రెండ్స్ మీడియంలో. ఎక్కువ మంట పెట్టకూడదు, స్లోగా పెట్టాలి. మేమైతే ఇక్కడ ఏం చేస్తామంటే చింతపండు పులుపు దాకలోనే వేసేసాం. ఎందుకంటే చింతపండు అది రైస్లో కలిపేసాం కాబట్టి ఇప్పుడు ఆ దాకలోనే నూనె వేసేసాం. ఇప్పుడైతే అలా లుద్దలు ఉండకుండా రైస్ అలా ఉంటే అదే ఎంచక్క వైట్ రైస్ అనేది స్పీడ్గా అవుతుంది కలవడానికి. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే మొత్తం కింద నుంచి పైకి తిప్పాలి, ఎక్కడ వైట్ రైస్ ఉండకుండా మొత్తం కలిపి. చూడండి ఫ్రెండ్స్, పులిహోర అయితే రెడీ అయిపోయింది. నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్